కనిపిస్తూ ఉన్నాడు. అట్లనే పాత నిబంధన గ్రంథంలో మోషే యొక్క పరిచర్యలో చాలాసార్లు ఎత్తబడ్డ సర్పముగా మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు, మోషే సర్పముని ఎలాగో ఎత్తునో మనుష్య కుమారుడు అలాగా ఎత్తబడును. కొట్టబడ్డ బండగా పౌలు చెప్పారు, కొట్టబడ్డ బండ క్రీస్తే. అడవులలో ఇజ్రాయేలీలకు దాహం వేసినప్పుడు మోషే ఒక బండను కొట్టడం జరిగింది. ఆ బండ కొట్టగా ఎట్లాగైతే నీరు వచ్చిందో మన యేసయ్య అనే బండ కొట్టబడి ఆ నీటికి సాదృశ్యమైన రక్షణ మనందరికీ వచ్చింది. అట్లనే యేసయ్య చెప్పారు, మీ పితరులు అడవుల్లో ఉన్నప్పుడు సొమ్మసిల్లిపోకుండా వారు ఆహారము పొంది నడుచుటకు దేవుడు వారికి మన్నాను కురిపించాడు. పరలోకము నుండి కురిపించబడ్డ ఆ జీవాహారమును నేనే అని ఆయన చెప్పడం జరిగింది. ఇట్లా కొన్ని వందల సాదృశ్యాలు పాత నిబంధన గ్రంథంలో యేసును గూర్చి తెలియపరచుచున్నవి. మొదటిది, పాత నిబంధన గ్రంథంలో యేసు ఉన్నాడంటే ప్రవచన రూపంలోనూ వాగ్దాన రూపంలోనూ ఆయన ఉండటం జరిగింది. కొన్ని వేల వాగ్దానాలు